దిస్ ఈజ్ యువర్ నైస్మలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. నమస్తే, జై శ్రీరామ్. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ చాలా లేట్ అయిపోయింది, స్టోర్కి తొందరగా వెళ్ళాలి. లేట్ అంటే సండేనే, రోడ్ కూడా చాలా ఖాళీ ఉంటుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఐపీఎల్ ప్లస్ సండే మంచి కాంబినేషన్. సండే రోజు హాలిడే వాళ్ళకి మంచి మందు, చికెన్, ఫుల్ ఎంజాయ్మెంట్. రేపు హోలీ అనుకుంటా. రేపు మంచి కలర్ఫుల్ ఫేస్లు కనిపిస్తాయి. రేపు మొత్తం రంగురంగుల కలర్లు కనిపిస్తాయి. ఇక ఒక్కొక్కరు ముఖాలు చాలా దారుణంగా ఉంటాయి చూడాలంటే. చాలామంది అయితే గుడ్లు కొట్టుకుంటారు నెత్తి మీద. ఆ వాసనకి చచ్చిపోవాలి, చాలా ఘోరంగా వస్తుంది. అది హెయిర్కి మంచిదో కాదో తెలియదు, కానీ వాసన మాత్రం చాలా కంపుది. మళ్ళీ ఇక్కడ ఎగ్జిబిషన్ పడుతున్నట్టుంది ఉప్పల్లో. ఆల్రెడీ లాస్ట్ 3-4 months 5 months బ్యాకే పడ్డది, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నట్టున్నారు. ఎగ్జిబిషన్కి పిల్లలను తీసుకుని వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు నిజంగా. పిల్లలకి చాలా చాలా ఇష్టం. జుడియోస్ అయితే చాలా ఫేమస్ అయిపోయినాయి. అక్కడ జుడియోలో నేను ఓన్లీ ఫస్ట్ టైం అయితే ఒక టీషర్ట్ తీసుకున్నాను. బాగుంది క్వాలిటీ అయితే. ఓకే, 400 ఏమో పడ్డది నాకు. పర్లేదు, ఓకే అని చెప్పొచ్చు. మొత్తం ఎక్కడ చూడు మొత్తం జుడియో మహిమ అండ్ గ్రోసరీకి డిమార్ట్ మహిమ. మ్యాక్సిమం అందరూ మోటో బ్లాగర్స్ మార్నింగ్ టైంలోనే వీడియోస్ తీస్తారు. నైట్ టైంలో ఎందుకు రికార్డ్ చేయరు? నైట్ విజిబిలిటీ కూడా కొంచెం కనిపిస్తుంది కదా. ఇంతవరకు అయితే నైట్ మోటో బ్లాగర్స్ ఎవరిని చూడలేదు. మేబీ ఒకసారి మనం ట్రై చేద్దాం. విజిబిలిటీ ఏమన్నా లో ఉందా, అందుకే కనిపించదని చెప్పి తీయరేమో అనిపిస్తుంది. విల్ సీ వన్ డే. అయితే ఒక విషయంలో నచ్చలేదు గాయస్, ఎందుకంటే అది చాలామందికి ప్రాబ్లం అయ్యింది కూడా. మనం రోడ్ల మీద చూస్తుంటాం కదా, మినీ స్పీడ్ బ్రేకర్స్ కంటిన్యూస్గా ఉంటాయి. దాని మీద వెళ్తుంటే మొత్తం కంటిన్యూస్లీ వేయడం వల్ల వెహికల్స్ ఇష్యూస్ అవుతాయి. ప్లస్ డ్రైవ్ చేసినప్పుడు మనకి కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ అంటే స్పీడ్ని కంట్రోల్ చేయడానికి వేసారు, బట్ అదంతా కంటిన్యూస్గా వేసేసరికి చాలా ప్రాబ్లం అనిపించింది. దానివల్ల వెహికల్ ఏమైనా ఏమంటారు నట్ బోల్ట్స్ ఏమన్నా ఫ్రీ అయ్యి కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉండొచ్చేమో కంటిన్యూస్లీ కదా. సో దాని బదులు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసేసినా అయిపోయేదేమో అనిపించింది నాకైతే. అదొక్కటే డిసప్పాయింట్. సో స్లో అవ్వాలి, స్పీడ్ ఉన్నవ్వాలని చెప్పి, బట్ అది అంత నచ్చలేదు పబ్లిక్కి చెప్పాలంటే. మన వెహికల్ ఫ్రీ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మనం వెహికల్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 5 సర్వీసెస్ ఫ్రీ ఉన్నాయి. సో నాకు అప్రాక్సిమేట్గా ప్రతి సర్వీస్ టైంలో ఫ్లక్చువేషన్ అయింది. 1100 ఒకసారి, 1200 ఒక్కోసారి 1300 అలా. ఓకే, సర్వీసింగ్కి అంత అమౌంట్ అంటే ఓకే. మ్యాక్సిమం ఆయిల్ ఛార్జ్ కదా వాళ్ళు చేసేది, ఆయిల్కి ఛార్జ్ చేస్తారు. అండ్ ప్రజెంట్ అయితే ఇంకా మనకి టోటల్ ఫ్రీ సర్వీస్ అయిపోయాయి కాబట్టి ఇంకా పెయిడ్ సర్వీస్ చేయించుకోవాలి. నేనేమనుకుంటున్నా అంటే బయట ఎక్కడో చేయించే కన్నా షోరూంలో చేయించుకుంటే బెటర్ కదా. ప్రజెంట్ అయితే నా సర్వీస్ డేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 12,000 కిలోమీటర్కి ఉండే. నేను ఆల్మోస్ట్ 13,000 కిలోమీటర్ తిప్పేశాను. సో శాలరీ వచ్చిన తర్వాత చేయించుకుందామని ఆగిపోయాను అంతే. సో ఇప్పుడు మన శాలరీ రాగానే ఫస్ట్ సర్వీసింగ్కి ఇవ్వాలి బైక్. ఏంద్రో నాయన రోడ్ ఇవాళ మరీ అసలు పబ్లిక్ ఉన్నారా లేరా అన్నట్టుంది. అతలు వాళ్ళు సంపాదించింది తినే కూర్చునే కన్నా, అంటే నా దృష్టిలో అయితే అట్లా కూర్చొని తినేది అయితే అది వేస్ట్ అనుకుంటా. మనం కష్టపడాలి. సో మన కోసం మనం కష్టపడితేనే కదా సో మనకి కూడా విలువ తెలుస్తుంది ఫ్యూచర్లో. డబ్బు కోసం ఎంత కష్టపడాలి, మన వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డారు అని చెప్పి. సో అది గాయస్, ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి భయ్యా. మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం నాకు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye guys.